నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, ఏం నువ్వు పానీపూరి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తావా అని. అవును, చాలా సింపుల్. ఎందుకంటే ఈ ట్రిక్ తెలిస్తే మీరు కూడా పక్కాగా ట్రై చేస్తారు, వస్తుంది కూడా మీకు. ఏంటంటే మనం నార్మల్గా వాడతాం కదా సూజీ రవ్వ, ఆ రవ్వని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా తడిపి పెట్టాలి. ఆ పిండిని తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి. ఆ తర్వాత చపాతీ పిండిలా చపాతీలా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా పెద్దగా చేసేసాను దానికి, ఎందుకంటే నేను గ్లాస్ హెల్ప్తో పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. అండ్ మీడియం సైజ్ ఉండాలి, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే పానీపూరీలు ప్రిపేర్ చేయడం అయిపోయింది. జస్ట్ మనం ఇప్పుడు చేసుకోవాల్సింది ఒకటే, డీప్ ఫ్రై. ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఒత్తుతూ కాలుస్తూ ఉండాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ పెట్టేస్తే చట్టబడిపోతాయి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, ఎందుకంటే పానీపూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి. అలాగైతే కరెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు పక్కగా హోమ్ ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే, ఇంట్లోనే తినే వాళ్ళ కోసం ఈ వీడియో. బికాస్ బయట ఫుడ్ అలా ఉండదు కాబట్టి వాళ్ళకి టేస్ట్ కూడా నచ్చుతుంది. బయటికంటే 100% టేస్టీగా ఉంటుంది. డుగ్గుకి ఇష్టమైన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. వాడు పడుకొని లేచేలోపు పానీపూరి వాడి కళ్ళ ముందుకు వచ్చేసింది. వాడు ఇలాంటి సర్ప్రైజెస్కి చాలా ఎగ్జైట్ అవుతాడు. అందుకోసం ఒక్కోసారి అయితే మంచిగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసి అమ్మ నాకు ఇది కావాలని అడుగుతాడు. వాడు అడిగితే నేను చేయకపోవడమో అనిపిస్తుంది, వాడు అడగడమే ఆలస్యం అన్నట్లుంటుంది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా హోమ్ ఫుడ్ బెటర్ కదా పిల్లలకి.